కాయిన్ రాశారు, మీరు నవ్వుతే బాగుంటారండి నేను. ధన్యవాదాలండి. ఒకసారి కనిపించకపోతే ఫోటో పెడతానండి. మనకు వాట్సాప్లో మనం మంచి మిత్రులు ఒక ఆయన ఉప్మా మీద పంపారండి. అంతకుముందు ఆయన ఎవరో విన్నాం, పేరు గుర్తురాట్లేదు, ప్రవచనాలు చెప్తారు కదా, ఉప్మాలో ఇవి వేస్తారు అవి వేస్తారని తిట్టిపడేశారు. బట్ ఇది బాగుంది. ఆవకాయ వేసుకుని తిన్నానండి, మా అమ్మగారు పంపారు. పొగడ్తలకి పొంగిపోయేది పూరీట, పొగడ్తలకి పొంగిపోయేది పూరి, ఉడికిస్తే తెల్లబోయేది ఇడ్లీ, పట్టించుకోకుంటే ముఖం మాడిచేది దోశ, ఒత్తిడి చేస్తే పొరలు కమ్మేది పరోటా, ఏమిచ్చినా కడుపులో దాచుకునేది ఉతప్పం, నూనెలో వదిలేస్తే పెళ్ళుమనేది గారె, ఎంత పోసినా రవ్వంతేననేది రవ్వ దోసట, అందరికీ లొంగనేది అప్పం, తినడం కష్టం అనుకుంటుండే. అది ప్రేమగా గుప్పడంత పడేస్తే మూకుడంత ముద్దిచ్చేదే ఉప్మా, ప్రేమగా గుప్పడంత పడేస్తే మూకుడంత ముద్దిచ్చేది ఉప్మాను ప్రేమించండి, మూకుడంత ముద్దొచ్చే ఉప్మాను ఆస్వాదించండి. శేఖర్ అంట. మిత్రులందరికీ ప్రపంచ ఉప్మా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఉప్మాకు ఒక వరల్డే ఉందని నాకైతే తెలీదు, అది ఫేక్ అనేదో. ఎవరైతే రాశారో తెలుగులో ఇది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి, ధన్యవాదాలు. సూపర్ మాస్టర్. ఉప్మా అంటే నేను లెమన్ కూడా పిండుకుంటాను ఉప్మాలో, జీడిపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది. జస్ట్ చీర్స్, మనం మందు వేసే బదులు ఉప్మా తింటున్నామండి. చీర్స్ మాస్టర్, ఏదో సరదాగా.